భూమన కరుణాకర్ రెడ్డి అతని కుటుంబ సభ్యులపై శాప్ చైర్మన్ రవినాయుడు ధ్వజమెత్తారు. భూమన కుటుంబాన్ని తిరుపతి నుంచి తరిమి కొడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. భూమన కుటుంబ బాధితులు ముందుకు రావాలని రవినాయుడు పిలుపునిచ్చారు. బాధితులకు అండగా ఉంటామని, భూమన భరతం పడతామని భరోసా ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ముసుగులో స్థలాలను కబ్జా చేయాల్సిన అవసరం మాకు లేదంటూ భూమనకు కౌంటర్ ఇచ్చారు. నిజంగా ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని నేను అనుకోలే. జేబీ అన్న గారు ఇద్దరము మాట్లాడిన తర్వాత నేనైనా జేబీ అన్ననైనా ఇక్కడున్న ఎవరైనా కూడా ఒక స్థాయికి వచ్చిందన్నా గౌరవించబడుతున్నామన్నా ఒక పక్క పార్టీ, ఒక పక్క ప్రజలు, ముఖ్యంగా మీరు జర్నలిస్టుల యొక్క సహకారం లేకుండా, మీడియా ప్రోత్సాహం లేకుండా మేము ఈ స్థాయికి ఎప్పుడు రాలేము, రాబోం కూడా. ఒకవేళ ఆయన మిడిగుడ్లు వేసుకొని చూసి ఆయన ఏమన్నా నేను దైవాంశ సంభూతులాగా తిరుపతిలో ఫీల్ అయితే మేమేం చేయలేం. కానీ మీరు లేకుండా మేము లేవు. జర్నలిస్టులకి ఏదో చేయాలని కూటమి ప్రభుత్వం మేము కష్టకాలంలో ఉన్నప్పుడు, ఈ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు, లోకేష్ గారు పాదయాత్ర చేపడుతున్నప్పుడు, జేబీ అన్న గారి మీద కేసులు పెట్టినా, మురళన్న గారి మీద కేసులు పెట్టినా, రవినాయుడు మీద కేసులు పెట్టినా, ఎవరి మీద కేసులు పెట్టినా, ఏం చేసినా, మమ్మల్ని ఇబ్బంది పెట్టినా, హౌస్ అరెస్టులు చేసినా, జైలుకు తీసుకెళ్ళినా, జైల్లో పెట్టినా మీరు మాకు అండగా నిలబడ్డారు. ప్రతి ఒక్కరికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు రుణం తీర్చుకునేదానికి ముందుకు వస్తాం. దాంట్లో ఒక్క అడుగు కూడా వెనక్కు వేయం. జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చి తీరుతాం. ఒకరికి ఇద్దరికి కాదు, ప్రతి ఒక్కరికి అది హైవేకైనా, మంగళం దగ్గరైనా, రేణిగుంట దగ్గరైనా, తిరుపతిలో అయినా, ఎక్కడున్నా మీకు ఉపయోగపడే భూములు, ఇంటికి నివాస యోగ్యమైన భూముల్ని మీకు ఇంటికి ఇచ్చి తీరుతాం. దీంట్లో పీక్కునేవాడు ఏవైనా పీక్కోమని చెప్పు, ఏవైనా పీక్కోమని చెప్తున్నాం మేము. నువ్వు ఎంటుకులు పీక్కున్నా, షర్టు గుండీలు పీక్కున్నా, ప్యాంటు పీక్కున్నా పీక్కో. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చి తీరుతాం. దాంట్లో వేరే ఆలోచన లేదు. జర్నలిస్టుని ఇబ్బంది పెడితే, జర్నలిస్టులకు ఇల్లు లేకుండా చేయాలని చూస్తే, జర్నలిస్టులు పొట్ట కొడితే ఊరుకునే ప్రసక్తే లేదు. వీళ్ళు మా కుటుంబ సభ్యులు. ఎక్కడున్న వాళ్ళంతా మా కుటుంబ సభ్యులు. నాకు ఇల్లు లేకపోయినా పర్లేదు, కానీ నా కుటుంబానికి ఇల్లు ఉండాలి. ఆ విషయంలో